వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో నిర్వహించిన నస్కల్ ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ టోర్నమెంట్ను యువ నాయకులు టీపీసీసీ మెంబర్ డాక్టర్ టి రితిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. అనంతరం రితిక్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ తాను ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నస్కల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ క్రీడా మైదానం గురించి నేను ఒక 6-7 నెలల క్రితం ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో వచ్చినప్పుడు మన యువకులందరూ చెప్పినారు, ఇక్కడ ఆటలు ఆడడానికి ఈ మైదానం సాఫీగా లేదు, దీన్ని సాఫీగా చేయాలని. నేను ఆ రోజే మాట ఇచ్చినాను, ఎన్నికలతో సంబంధం లేకుండా గెలిచినా ఓడినా మీరు అడిగింది నేను మీరు చేసి పెడతాను అని చెప్పి. అదే క్రమంలో పోయిన నెల ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి దీన్ని సాఫీ చేయమంటే ఎమ్మటే మన బండ్లు పెట్టేసి మన మున్సిపల్ వైస్ చైర్మన్ అయూబ్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆయనతో మైదానం సాఫీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో ఆ పని కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే ఇంకా కొంచెం పని మిగిలి ఉన్నట్టు తెలుస్తుంది. మీరేం చింతించకండి, ఆ పని కూడా మళ్ళీ పూర్తి చేపిస్తా. మీరు ఇంకో టోర్నమెంట్ కావాలంటే మళ్ళీ పెట్టుకోండి, దానికి మళ్ళీ నేను వస్తా ప్రారంభోత్సవం. ఇట్లనే దీని తర్వాత కూడా ఇంకెన్నో క్రీడల్ని మీరు ప్రోత్సహించి మన ఊరు నుండి కూడా చాలా మంది యువకులు చాలా ఉత్సాహవంతులు ఉంటారు. నేను ప్రతిసారి కలుస్తుంటాను. ఎవరన్నా నస్కల్ నుండి 5-6 మంది వచ్చినట్టే నేను నమ్మ వాళ్ళు నస్కల్ నుండి వచ్చిందండి. నస్కల్ నుండి ఎవరు వచ్చినా 20-30 మంది జతైతేనే వస్తారు, తక్కువ మంది రారు. ఇప్పుడు అంతమంది యువకులు ఉంటారు మన దగ్గర. అయితే ఇంకా ముందు ఆటలో ఇంకా పై స్థాయికి వెళ్ళి వాళ్ళకి అవసరమైతే ఏమైనా ట్రైనింగ్ కావాలంటే సిటీకి వెళ్ళి ఆ ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు మాత్రం ఖచ్చితంగా ఆటల్లో కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఎటువంటి అవసరం ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు, నేను మీకు సహాయపడతానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందాక బోర్లు చెప్పినారు, నాన్న కూడా చెప్పినా అని చెప్పినారు. ఆ మాట ఖచ్చితంగా నాన్న ఆల్రెడీ నేను చెప్పముందే చెప్పేసినారంటే బోర్ ఇప్పిస్తా అని చెప్పి. ఇప్పుడు డబుల్ ప్రామిస్ నేను కూడా చేపిస్తా అని చెప్తున్నా.